అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. వడియాలకి ఒక 2 గ్లాసులు తీసుకున్నాను పిండి, బియ్యం పిండి, పొడి పిండి. ఇది మనం ఏ గ్లాస్తో తీసుకున్నాము పిండి ఆ గ్లాస్తో వాటర్ తీసుకోవాలా. 2 గ్లాసుల పిండి కాబట్టి నేను ఒక గ్లాస్కి వచ్చి 6 గ్లాసుల లెక్కన తీసుకున్నాను. వాటర్ పోసాను, దాంట్లో 11 గ్లాసులు పోసానండి వాటరు. పిండి కలుపుకునేదానికి ఒక గ్లాసు వాటరు దీనికి పట్టాయి. ఇట్లా పిండి వండలు లేకుండా కలిపి పెట్టుకోవాలా. ఇదే విధంగా కలుపుకొని పిండి ఉండలు లేకుండా ఆడ పెట్టుకున్నాం వాటర్ తాగే లోపల. ఇప్పుడు ఇవి మిరియాలండి. 2 గ్లాసులు పెద్ద గ్లాసుతో తీసుకున్నాను కదా, 1 గ్లాసు మిరియాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఓన్లీ మిరియాలు అయితే పెట్టానండి. ఇదండి, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి మిరియాలు. 11 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదండి. 1 గ్లాసు పిండి లేకబట్టాయి. 1 గ్లాసు ముంచి పక్కన పెడుతున్నాను. ఒకవేళ పిండి గట్టి పడితే పోసుకుంటాం, మళ్ళీ తక్కువైనా ఎక్కువైనా కూడా పలసన అవుతుంది కదా. ఉప్పు వచ్చి 1 స్పూనే వేసానండి. వడియాలకి తక్కువే వేసుకోవాలా. స్పూన్నర వేసాను. వడియాలకి తక్కువే ఉండాలండి ఉప్పు. బాగా నీళ్ళు అనేది బాగా తెల్లిన తర్వాత పోసుకోవాలండి. నాకు ఓన్లీ కాగాయి అంటే బాగా కలిపేలా ఉడికేటప్పుడు పిండి పోసుకున్నాం. నీళ్ళు కలిపేలా ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు పిండి పోసుకున్నాం. పిండి కొంచెం కొంచెం పోసుకుంటా గెరిటితో కొంచెం కొంచెం పోసుకు కలిపెట్టుకోవాలా, లేకపోతే ఉండబెడుతుందండి పిండి అనేది. ఇదండి ఇట్లా కలుపుకోవాలా. చూడు, కలిపెట్టుకుంటానే ఉండాలి దీన్ని, లేకపోతే అడుగంటిపోతుంది. మిరియాల పొడి మనం మిక్సీ వేసుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ దీంట్లో కలిపెట్టుకోవాలా. మిరియాల పొడి అనేది కూడా బాగా ఉడకాలి దీంట్లోనే. దించి పెట్టేసేదేనండి, అంతే అయిపోయింది. ఇది బాగా చల్లారాలా. చల్లారిన తర్వాత పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి ఏ గ్లాస్తో మిరియాలు తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సపరేట్ కడుక్కొని 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో ఈ గ్లాసు 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాం. మెత్తగా ఉడకబెట్టేయాలండి. ఇవి చూడండి, ఇవి ఒక 5 విజిల్ రావాలా. ఇవి ఉడికినాయి చూడండి. ఇవి మిక్సీలోకి చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. ఇది దాంట్లో కలుపుకోవటమే. ఇదండి మిక్సీ ఇట్లా పట్టుకోవాలా. కచ్చపచ్చ పెట్టుకుంటే సాగు ఇట్లా వేసేసుకోవటమే. ఇట్లా గెరెట్తో కలిపెట్టుకున్నాం. దీంట్లో వేసుకొని జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఇది ఇదేనండి, ఇదో రెడీ అయిపోయినాయి వడియాలు. ఈ వడియాలు నాకు ఒక పంచుకి వచ్చాయి. క్లాత్లోనే పెట్టానండి నేను, కవర్కి ఏం పెట్టలేదు. బాగా చల్లారిన తర్వాతే పెట్టాను. ఒక క్లాత్కి అంతా వచ్చాయి, ఒక పంచుకి వచ్చాయి. నేను 12 గ్లాసులు వాటర్ అని చెప్పాను కదండి, కానీ సపరేట్గా ముంచి పెట్టుకున్నాను కదా వాటరు. ఇవ్వనండి, 2 గ్లాసులు ముంచి పక్కన పెట్టుకున్నాము. సరిపోతే గట్టిగా ఉప్పు పోసుకున్నాము అనుకున్నాం, కానీ మళ్ళీ ఏమో వాటర్ పోయలేదండి. 2 గ్లాసుల పిండికి 10 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయండి.
అప్పుడు చమ్మకు అండి. ఆయిల్ కాగిన తర్వాత వడియాలు ఏం చేసుకుని పక్క రోజు తీసాను నేను వడియాలు. మళ్ళీ ఒక గంట ఎండబెట్టుకోవాలి వీటిని. చూడండి వడియాలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. 2 గ్లాసుల పిండికి నాకు ఎన్ని వడియాలు వచ్చాయి చూడండి. బాగానే వచ్చాయి వడియాలు కూడా. ఇట్లా ఎండబెట్టుకొని ఒక డబ్బాయిలో పోసుకోవడమే అండి. సంవత్సరం పాటు ఉంటాయి, నిల్వ ఉంటాయి. వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.